సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ నాగభూషణం, సిఐ రాజశేఖర్లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ నాగభూషణం, సిఐ రాజశేఖర్లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత అప్రమత్తంగా ఉండాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి నివారణలో జిల్లా పోలీస్ పటిష్టంగా పనిచేస్తుందన్నారు. పూర్తి సమాచారంతో గంజాయి సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నామని, దీనిలో భాగంగా సూర్యాపేట పట్టణంలో తనిఖీ చేస్తుండగా గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను జాతీయ రహదారిపై ఈనాడు ఆఫీస్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని 1.5 కేజీల గంజాయి సీజ్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులకు గంజాయి అమ్మడం, త్రాగటం అలవాటు ఉందని, గత నేర చరిత్ర కలిగి ఉన్నారని ఎస్పీ తెలిపారు. సో జిల్లాలో గాంజా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సూర్యాపేట టౌన్ రాజీవ్ పార్క్లో 3 గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని. దాన్ని బట్టి మన లోకల్ ఆఫీసర్స్ అక్కడ వెళ్తే అక్కడ 3 రోషన్, మురుగేష్ అండ్ అమ్జద్ వీళ్ళు 3 దొరుకుతారు. వాళ్ళ దగ్గర నుంచి 1.5 కేజీ గాంజా రికవరీ అవుతుంది. సో ఈ గాంజాని వాళ్ళు అరకు నుంచి తీసుకొని వచ్చి సగం ఖమ్మంలో అమ్మి 5 కేజీస్ తీసుకొని వస్తారు. అది సగం ఖమ్మంలో అమ్మి మిగతా 1.5 కేజీ ఇక్కడ సూర్యాపేటలో అమ్మడానికి తీసుకొని వచ్చి ఉంటారు. సో దీంట్లో రోషన్ అతను మీద ఆల్రెడీ కొత్తగూడెంలో కేసు ఉంది, గాంజా కేసు. మురుగేష్ అన్న అతని మీద సూర్యాపేట టౌన్లో కేసు ఉంది. అమ్జద్ అన్న అతని మీద ఖమ్మం ఖానాపుర పోలీస్ స్టేషన్లో గాంజా కేసు ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి 1.5 కేజీస్ గాంజా రికవరీ చేసాం. అట్లనే సోర్స్ ఎవరున్నారో వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. సో జిల్లాలో ఉన్న యూత్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరీగా ఈ గాంజా దీనికి అలవాటు అయ్యి తర్వాత కేసెస్లో ఇరుక్కోండి, పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. సో స్కూల్స్లో, కాలేజెస్లో కూడా దీనిపైన అందరూ నిఘా పెట్టాలి. అట్లాంటి ఏమైనా ఉంటే, యాక్టివిటీస్ ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొని రావాలి. అదే కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజెస్ ఉందా యంగ్స్టర్స్, దానిపైన కూడా ఫోకస్ చేయాలి. అలాంటి విషయం ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకొని వస్తే డెఫినెట్లీ వాళ్ళకి సహాయం చేస్తాం. సో ఎటు పరిస్థితుల్లో జిల్లాలో గాంజా కన్జంప్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ మనం అలో చేయం. అట్లాంటి యాక్టివిటీస్లో ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. దీంట్లో కూడా రిపీటెడ్గా ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతాం.